మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు వివిధ అంశాలపై లోక్సభలో వాయిదా తీర్మానాలు నోటీసులు ఇచ్చారు. కులగణన, మహిళా రిజర్వేషన్లపై చర్చ కోసం మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అసోంలో వరదలపై గౌరవ్ గొగోయ్, వైనాడ్లో కొండచర్యలు విరిగిపడడంపై హివీ ఇడెన్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్ సంవిధాన్ సదన్లో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. మీటింగ్లో వైనాడ్ మృతులకు కాంగ్రెస్ ఎంపీలు నివాళులర్పించారు. తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాలపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, 8వ రోజు పార్లమెంట్ సెషన్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. 11 గంటలకు సెషన్ ఇటు రాజ్యసభ అలాగే లోక్సభ క్వశ్చన్ అవర్ అలాగే 0 అవర్ తోటి 2 సమావేశాలు అనేది కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకంగా పలు అంశాలపైన వాయిదా తీర్మానాలు, అడ్జర్న్మెంట్ మోషన్స్ అనేది కూడా ఇచ్చారు. ముఖ్యంగా అస్సాంకు సంబంధించినటువంటి వరదల విషయంలో గౌరవ్ గొగోయ్ అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే, ఇటు వయనాడుకు సంబంధించినటువంటి అంశం పైన వయనాడుకు సంబంధించి ప్రస్తుతం అక్కడ కొండ చర్యలు విరిగిపడి సుమారు 156 మంది వరకు మరణించారు. ఈ అంశం పైన చర్చ జరపాలంటూ కూడా ఇటు కేరళకు సంబంధించిన ఎంపీ దానికి సంబంధించినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ అనేది కూడా ఇచ్చారు. ఇక మాణిక్యం ఠాగూర్ 2 కీలకమైనటువంటి అంశాలు, ఒకటి కులగణనతో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి చర్చ జరపాలంటూ కూడా వాటికి సంబంధించినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇచ్చారు. ఇక మిగతా పార్టీలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి డిమాండ్స్కి సంబంధించి వారు కూడా అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇచ్చారు. వాటిని ఏ మేరకు స్పీకర్ చర్చకు అనుమతిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిన్న ఇటు బడ్జెట్కు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘంగా ఆమె సమాధానం ఇచ్చారు. ఈరోజు కూడా బడ్జెట్ పైన చర్చ అనేది కూడా ఉంటుంది. ఈ చర్చలో వారందరూ కూడా సభ్యులందరూ కూడా మాట్లాడతారు. ఇక దాంతోపాటు ఈ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక బిల్లును అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి బిల్లును ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానిపైన కూడా చర్చ జరిపి దాని ఆమోదం అనేది కూడా ఈరోజు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిపిపి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రస్తుతం పార్లమెంటు సంవిధాన్ భవన్లో జరుగుతూ ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఇటు సోనియా గాంధీ నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వయనాడు మృతుల కుటుంబాలకు వారు సంతాపం అనేది కూడా ప్రకటించారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి వయనాడుకు సంబంధించి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ అంశం పైన చర్చకు లేవనెత్తుతాము. అలాగే ప్రతి కుటుంబానికి మృతుల కుటుంబాలకి కంపెన్సేషన్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయాల పాలైనారో వారికి చికిత్స అందించేంత వరకు కూడా తమ సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామంటూ కూడా స్వయంగా మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మరోవైపు అక్కడ సహాయక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొనాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. ఈ రోజు బడ్జెట్ సెషన్ కు సంబంధించిన చర్చ కూడా వాడివేడిగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు 7 రోజులు కూడా ఈ అంశం పైన చాలా సుదీర్ఘంగా చర్చ అనేది కూడా నడిచింది. కేటాయింపులకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనేటువంటి అంశాలపైన ఇటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం, దానికి సంబంధించి నిన్న నిర్మలా సీతారామన్ కూడా అన్నిటికీ అంటే గతంలో యూపీఏ హయాంలో ఎలా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు, ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ ని ఏ విధంగా రూపొందించారనే దానిపైన ఆమె కూడా చాలా సుదీర్ఘంగా అన్ని అంశాలను కూడా ఉటంకించారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ ప్రస్తావించినటువంటి అంశాలే కాకుండా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మిగతా కేటాయింపులు అనేది కూడా ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా అన్ని రాష్ట్రాలలో సమానంగా అమలు చేసేటువంటి దిశగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె ప్రకటించారు. ఇక ఈ రోజు అయితే ఖచ్చితంగా బడ్జెట్ పైన చర్చతో పాటు మరోవైపు కొత్త బిల్లులకు సంబంధించి ఇంట్రడ్యూసింగ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన చర్చ అనేది కూడా ఈ రోజు జరుగుతుంది.